వీళ్ళేనా రేపటి మన భావి భారత పౌరులు? ఈ ప్రకృతిలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైన ప్రేమ మరొకటి లేదు. మనం ఈరోజు ఇంత ప్రగతి పదంలో ఉండటానికి మనం వేసిన మొదటి అడుగు తల్లి ఒడిలోంచి. తనే మనకు దశా దిశా నిర్దేశకురాలు. ఈ ప్రేమ మనుషులలోనే కాదు, జంతువులలో కూడా ఉంది. ఇక్కడ ప్రతి బిడ్డకు తల్లే రోల్ మోడల్. మరి మాటలు రాని జంతువులలో ఇంత ఆప్యాయత అనురాగాలు ఉంటే, మాటలు వచ్చి మరో ప్రపంచాన్ని క్రియేట్ చేసిన మనుషులు మాత్రం అనాథలుగా వదిలేస్తున్నారు. వీరంతా ఆ కోవకు చెందినవారే. వీరికి తోడెవరు? దానికి మన వాళ్ళు పరిష్కారం చూపించారు. అదే అనాథ శరణాలయం. సో ఇలా అనాథలుగా పెరిగిన వారిలో లక్షల మందిలో ఒక్కరో ఇద్దరో కొద్దో గొప్పో ఏదో ఒకటి సాధించగలుగుతున్నారు. మరి మిగిలిన వారేమవుతున్నారు? కొందరు మామూలు మనుషులైతే ఇంకొందరు మోసగాళ్ళు, దొంగలవుతున్నారు. ఇప్పటి వరకు మనకు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం అనాథలు, రోడ్లపై అడుక్కునేవారే టెర్రరిస్టులుగా, దేశద్రోహులుగా మారుతున్నారు. మరి ఇదంతా జరగకుండా ఉండడానికి మనం చేయాల్సిందేమిటి? వాళ్లను ప్రేమించటం, వాళ్లకు ఓ కుటుంబాన్ని క్రియేట్ చేయటం, బంధాలను, బాధ్యతలను తెలపటం. సో ఇది జరగాలంటే ప్రతి అనాథని ఏదో ఒక ఫ్యామిలీ అక్కున చేర్చుకోవాలి, వారికి చేయూతనందించాలి. అప్పుడు మనం కోరుకునే సస్యశ్యామల భారతదేశం మన కళ్ళ ముందుంటుంది. యావత్ భారతం గర్వపడుతుంది.